వెల్కమ్ వ్యూవర్స్, నేను మీ ఆబిద్ హుసేన్. సాధారణంగా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. కానీ ఇప్పుడు పెళ్లి చేయడానికి కష్టపడాలి, కానీ ఇల్లు కట్టడానికి, ఇల్లు రెడీగా ఉండడానికి కాదు. ఏదైతే పెళ్లి చేస్తారో ఆ పెళ్లి చేసిన జంటకు మేము రెడీగా ఇల్లు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత కిషోర్ రెడ్డి. ఒక మోడర్న్ లుక్ రావడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏంటి? ఎందుకంటే కిషోర్ రెడ్డి గారు ఇంటీరియర్ డిజైనర్ అట. సో ఆయన ఎంత కష్టపడ్డారు ఏంటి, ఆ వివరాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం రండి. మరి వారి స్టైల్ ఏంటి, ఎలా నిర్మించారు ఏంటి, ఆ డీటెయిల్స్ కనుక్కుందాం. నమస్తే సార్. సార్ నమస్కారం. మోడర్న్ లివింగ్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఒక ట్రెండింగ్ స్టైల్లో ఇల్లు అయితే నిర్మించామని చెప్తూ ఉన్నారు. సో ఏంటి ఆ స్పెషల్, ఏ విధంగా నిర్మించారు? సార్ ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు కట్టకపోతే హౌసెస్ అనేది కూడా ఏంటంటే ఎవరు కస్టమర్స్ అనేది లైక్ చేయకుండా ఉంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు కడుతూ ప్లస్ అట్లానే మనం ఏంటంటే వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని బట్టి ప్రతి ఫ్యామిలీకి ఏమైతే అవసరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా మనం అకామిడేట్ చేస్తూ ఇస్తున్నాం సార్ ఇప్పుడు అన్ని హౌసెస్ కూడా. లోపలికి రాగానే ఒక గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. సో స్పెషల్ డిజైన్ ఏదో ఉంది ఇక్కడ. అవును సార్, ఇది వచ్చేసరికి వాల్పేపర్ సార్ ఇది. సో ఇప్పుడంతా ఏంటంటే కస్టమైజ్డ్ థీమ్డ్ వాల్పేపర్స్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. సో మనం ఏంటంటే ఇక్కడ ఏంటంటే బనానా లీవ్స్ థీమ్ తోటి మనం కస్టమైజ్డ్ వాల్పేపర్ అనేది ఒకటి వేయించడం జరిగింది సార్ ఇక్కడ. గ్రాండ్ లుక్ సార్ ఇది. ఓకే, ఇది వచ్చేసరికి మనకి 3 years to 5 years దాకా వారంటీ కూడా ఉంటుంది సార్. ఇది ఒక పిల్లలు అయినా కూడా మళ్ళీ మనం మార్చి ఇస్తాం సార్. ఇదంతా కూడా లోపలికి రాగానే అదిరిపోయే లుక్తో మంచి డోర్ కూడా టేక్ వుడ్ డోర్. అవును సార్, మొత్తం టేక్ వుడ్ సార్. మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ వుడ్డేను. డిజైనింగ్ కూడా అంతా కూడా ఏంటంటే మన అభిరుచికి తగ్గట్టు ఇంటికి డిజైన్ తగ్గట్టే చేయించాం సార్ మొత్తం కూడా. లోపల కూడా బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కూడా సపరేట్గా చేయించినట్టున్నారు. అలాగే విండోస్ తీసుకుంటే సో మంచి గాలి వచ్చే విధంగా, జనరల్గా అనుకుంటాం కదా మనం ఇల్లు కడితే గాలి బాగా రావాలి, గాలి వెళ్తూ ఉండేటువంటి ఇంట్లో చేరితే ఏంటంటే మంచి లైఫ్ ఉంటుంది, మంచి హ్యాపీగా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అంటున్నారు. సో విండోస్ కూడా అద్భుతంగా. అవును సార్, విండోస్ కూడా ఏంటంటే మనకి ప్రతి దగ్గర కూడా ఏంటంటే రూమ్కి 2 windows లెక్కన ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు ఈ హాల్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 2 windows అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఏంటంటే నీట్గా గ్రానైట్ ఫ్రేమ్ తోటి ఫ్రేమ్ చేసేసి SS గ్రిల్ తోటి 304 గ్రిల్ తోటి మనం సెక్యూరిటీ ఇవ్వటం జరిగింది సార్. ఇది మనకి రస్ట్ రాస్తారు. ఇది 304 గ్రిల్, ఇది రస్ట్ అనేది రాస్తారు. ఇది ఇక్కడ కూడా స్పెషల్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. లోపలికి రాగానే ఫ్రంట్ మనకు డైరెక్ట్గా డోర్ నుంచి కనబడేటువంటి వ్యూ కాబట్టి అద్భుతంగా ఉంది. అవును సార్, ఇది వచ్చేసరికి మనకి యాక్చువల్గా సోఫా బ్యాక్గ్రౌండ్ అంటాం సార్. ఇది సోఫా ఇక్కడ వచ్చేసరికి మనకి L type లో సోఫా వేసుకోవచ్చు. L type సోఫా వేసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసరికి వాల్ అంటే ఎంట్రన్స్ లో చూడగా మెయిన్ డోర్ తీగానే ఈ వాలే కనపడుతుంది. సో దానికోసం ఏదంటే మనం ఇక్కడ కూడా ఏంటంటే ఒక డీసెంట్గా ఈ వాల్ పేపర్ని టీవీ యూనిట్కి మ్యాచ్ చేస్తూ టీవీ యూనిట్కి మ్యాచ్ చేస్తూ సో మనం ఈ వాల్పేపర్ థీమ్ అనేది తీసుకోవడం జరిగింది సార్. బ్యాక్గ్రౌండ్ కొంచెం గోల్డెన్ ఫినిష్ ఉంది కాబట్టి ఆ ఫినిష్ కి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అయ్యే విధంగా రెండింటిని సెట్ చేయడం జరిగింది. సో చూడగానే మనం జనరల్ గా డిజైన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం కదా. డిజైన్ బాగుండాలి, డిజైన్ లోపలికి రాగానే మనల్ని ఏం కట్టారండి ఇల్లు అని మనకు వచ్చేటటువంటి గెస్టులు చెప్పాలి అని జనరల్ గా ప్రతి ఒక్కరికి ఫీలింగ్ ఉంటుంది కదా. అవును సార్. ఇంకా ఇంత డిజైన్గా కట్టారు, మోడర్న్గా కడుతున్నారు. సో ప్రైస్ ఎలా ఉంటుంది? ఆ ప్రైస్ అనేది ఏంటంటే సార్, ప్రైస్ వచ్చేసరికి మనం ఏంటంటే ఈ ప్రజెంట్ ఇప్పుడు ఈ హౌస్ వచ్చేసరికి మనం వచ్చేసరికి 75 lakhs పెట్టున్నాం సార్. ఇది విత్ కంప్లీట్ ఇంటీరియర్స్ తోటి అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే చూపించున్నామో అదే విధంగా మనం అన్నీ కూడా ఇచ్చేస్తాము, అన్నీ ఇచ్చేస్తాము. అట్లానే ఏంటంటే మన దగ్గర ఏంటంటే బడ్జెట్ హౌసెస్ కూడా ఉన్నాయి సార్. మనం బేసిక్ బడ్జెట్ 17.5 acres నుంచి స్టార్ట్ అవుతుంది. 17.5 acres హౌస్ వచ్చేసి 58 lakhs. అట్లానే వచ్చేసరికి 18.5 acres వచ్చేసరికి 62 lakhs. 19.5 acres హౌస్ వచ్చేసరికి 65 lakhs. అలానే 20.5 acres వచ్చేసరికి 68 lakhs. ఇవి వచ్చేసరికి 75 lakhs. డిజైన్స్ అన్ని ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటున్నాయి సార్. ప్రతి ఇంటికి కూడా ఏంటంటే మనకి సైజుని బట్టి రూమ్స్ అనేది ఏర్పడుతుంది సార్. ఓవరాల్గా ఏ ఇల్లు ఏ సైజ్ అయినా సరే సార్, ఇంటీరియర్స్ అనేది మాత్రం 100% ఇట్లానే ఇస్తాం సార్.
ఇంటీరియర్ అదిరిపోతుంది. ఇంటీరియర్ మాత్రం కంపల్సరీ నో కాంప్రమైజ్ సార్, అన్నీ కూడా ఇలానే ఉంటాయి. అట్లానే మన కన్స్ట్రక్షన్ హోటల్లో ఏంటంటే ఏది కూడా మనం కాంప్రమైజ్ కాకుండా కట్టున్నాం సార్. ఇక్కడ పైన మళ్ళీ ఇక్కడ అద్భుతంగా ఇది హాల్ వచ్చేసరికి షాండ్లేర్ అంటాం సార్. ఇది రొటేటబుల్ షాండ్లేర్ విత్ మ్యూజిక్ సిస్టమ్ సార్. ఇది మ్యూజిక్ కూడా వస్తుంది. మ్యూజిక్ కూడా వస్తుంది. మనకు బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. డైరెక్ట్ మన ఫోన్లో నుంచి బ్లూటూత్ కనెక్ట్ చేసేసుకొని డైరెక్ట్గా మనం పాటలు వినొచ్చు. ఓ అదిరిపోతుంది అనమాట. రొటేషన్ సిస్టమ్, ఒక మంచి లుక్తో పాటు మంచి మ్యూజిక్ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ ఏరియాకి హార్ట్ అంటే టీవీ యూనిట్ ప్లేస్ అనమాట. మనం జనరల్గా ఇంట్లో లివింగ్ ఏరియా అనేది అద్భుతంగా ఉండాలి, హార్ట్ అనుకుంటాం టీవీ ఏరియాని. సో ఈ ఏరియా ఏ విధంగా ఉందంటే ఒకసారి మనం జస్ట్ గ్రాండ్ లుక్ అనమాట. ఏంటి సార్ స్పెషల్ కేర్ ఏం తీసుకున్నారు దీని గురించి ఇక్కడ? సార్ ఇది వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ సార్ ఇది. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకోవచ్చు మనకి అకార్డింగ్ టు స్పేస్. ఇక్కడ వీటిని ఏంటంటే స్పెషల్గా డిజైనింగ్ చేయడం జరిగింది సార్. దీని కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం యాక్రిలిక్ డిజైన్ విత్ లామినేటెడ్లో యాక్రిలిక్ డిజైన్లో సెల్ఫ్ డిజైన్ తోటి మనం చేయడం జరిగింది. దీనికి మనకి ప్రొఫైల్ కాన్సెప్ట్ అనేది కూడా మనం దీనికి యాడ్ చేసి తీసుకున్నాం సార్ ఇది. సో ఇదంతా కూడా ఇక్కడంతా కూడా ఏంటంటే వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ యూస్ చేసి విత్ 1 mm లామినేట్ యూస్ చేశాను సార్ మొత్తం కూడా వచ్చేసి. సో ఈ లామినేట్ కూడా ఏంటంటే మనకి బ్రహ్మాండంగా వచ్చేసరికి ఒక 10 years దాకా వారంటీ కూడా ఉంటుంది సార్. ఏం పోయినా సరే మన మధ్యలో ఏం పోయినా సరే కూడా మనం మార్పిస్తాం సార్. చేయిస్తాం. లైటింగ్ కూడా ఒక స్పెషల్ ఫినిష్ అనేది అదనపు ఆకర్షణ అని చెప్పి. అవును సార్, దీనికి ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వటం వల్ల ఏంటంటే దీనికి ఇంకా కూడా ఎన్హాన్స్మెంట్ అయింది సార్ లుక్ కూడా. జస్ట్ ఇంట్లోకి రాగానే ఆ గ్రాండ్ లుక్ ఉంటేనే కదా మనకు మన గ్రాండ్నెస్ అనేది తెలుస్తుంది. వంటగది మహిళలకు అత్యంత ఇష్టమైనటువంటి ప్లేసు. సో దాని వరకు వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ అభిరుచికి తగ్గట్టు ఉండాలి అని కోరుకుంటారు. ఎక్కువ వంటగది మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వంటగది ఎలా ఉందో చూడండి సార్. వంటగది విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు సార్? వంటగది విషయంలో వచ్చేసరికి కేర్ అంటే సార్ ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఓపెన్ కిచెన్ సార్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు ఇది కూడా బిల్డ్ చేసాం సార్. ఇది ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ వచ్చేసరికి జనరల్గా వచ్చేసరికి ఎల్ టైప్ ప్లాట్ఫామ్ అనేది వస్తుంది. ఇట్లా జస్ట్ ఇట్లా వచ్చి ఇట్లా మాత్రమే వస్తుంది. ఇక్కడ మనం స్పెషల్గా ఏం చేశారంటే యూ టైప్ ప్లాట్ఫామ్ అనేది తీసుకోవడం జరిగింది సార్. ఇది మామూలుగా అక్కడ కట్ అయిపోతుంది కానీ మీరు ఏంటంటే ఇటు కూడా తీసుకోవడం జరిగింది. సో ఇంత ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏంటంటే మనకు కూరగాయలు కట్ చేసుకోవటం కానివ్వండి, ఏదైనా వర్క్ చేసుకోవడం కానీ అన్నీ కూడా ఈ ఏరియాలో పని చేసుకోవచ్చు. సో ఇటు వచ్చేసరికి మిక్సీలు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. మిక్సీస్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని చేసుకోవచ్చు. అన్ని కూడా ఇక్కడ ఇస్తున్నాము. సో ఇక్కడ ఓవెన్ ప్లేస్ ఇది అంతే సార్. ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి చిమ్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. మనం చిమ్నీ కూడా మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ బడ్జెట్లోనే ఉంటుంది. డట్టింగ్ కోసం అది చిమ్నీస్ చాలా ఇంపార్టెంట్. అవును సార్. సో లోపల ఏదున్నా కూడా హీట్ని అబ్జర్వ్ చేసి బయటకు పంపించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో చిమ్నీ ఇక్కడ ప్లేస్కి సపరేట్గా పెట్టుకున్నారు. అవును సార్, మన కంపెనీ కూడా ఎలికా కంపెనీ అనేది ఇవ్వడం జరిగింది సార్. మన అన్ని కూడా బ్రాండెడ్ ఇవ్వడం జరిగింది మనం. సో ఇక్కడ మనం స్టవ్స్ లాంటివి ఇటు పెట్టుకోవచ్చు సార్. పైన వచ్చేసరికి మొత్తం కూడా అటక టైప్ అంటారు సార్ ఇది. సో ఇదంతా కూడా ఏంటంటే మనకి ఇంట్లో ఉన్న ఏ వస్తువు పాత వస్తువులు కావచ్చు ఏవైనా కూడా మొత్తం పైన అంతా కూడా ఎల్ టైప్ లో మంచి ఎక్కువ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా సపరేట్ గా పెట్టారు. అవును సార్. ఇక్కడ వచ్చేసరికి గ్లాస్ ఐటమ్స్, గ్లాస్ వేర్ ఐటమ్స్ అన్ని కూడా పెట్టుకోవచ్చు సార్. మనం ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ కోసం ఇది గ్లాస్ ఐటమ్స్ కోసంగా మనం ఇది ఇవ్వడం జరిగింది. ఈ గ్లాసెస్ ఇవన్నీ కూడా. ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ మనం ట్యాండమ్ బాక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది సార్ మనకి. ఇక్కడ వచ్చేసరికి ప్లేట్స్, గ్లాసెస్ ఇవన్నీ పెట్టుకునేదానికి కూడా సో అందుబాటులో ఉండాలి కాబట్టి ప్లేట్స్, గ్లాసెస్ అనేది. అవును సార్. మనం దగ్గరలో మనం పెట్టుకునే మళ్ళీ దించలేం. సో టీకి, కాఫీకి కప్ అండ్ సాసెస్ కానీ మిగతా ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే డైనింగ్ హాల్ పక్కనే ఉంటుంది కాబట్టి డైనింగ్ హాల్కి దగ్గరగా ఇవన్నీ కూడా పెట్టుకునే వీలుంది. సో ఇక్కడ ఇది వచ్చేసరికి మనకు డైనింగ్ టేబుల్కి సంబంధించిన, హాల్కి సంబంధించిన వాష్ బేసిన్ సార్ ఇది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు బ్యూటిఫుల్ డిజైన్ వాష్ బేసిన్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్. లాంగ్ ట్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఇక్కడ చూడండి సార్, ఇది మిర్రర్, డైనింగ్ సంబంధించిన మిర్రర్ వచ్చేసరికి మనకి ఇక్కడ బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది సార్. ఈ డిజైన్ కూడా చూడండి. దానికి అకామిడేషన్ చేస్తూ పైన కూడా ఏంటంటే మనకి లైట్ అనేది సెటప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సార్. చూడండి ఒకసారి. ఇక్కడికి వచ్చినప్పుడు లైట్ సెటప్ ఇచ్చారు. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని ఇక్కడ కూడా మామూలుగా జనరల్ టిష్యూస్ అవి ఉంటాయి కాబట్టి సో ఫేస్ కూడా చూసుకునే విధంగా మిర్రర్ కూడా ఇక్కడ దగ్గరలో చాలా తక్కువ ఏరియాస్లో ఇటువంటివి ఉంటాయి అన్నమాట. సో మిర్రర్ కూడా సెట్ చేశారు. దానికి కరెక్ట్గా పైనే ఒక అద్భుతమైనటువంటి లుక్ ఇచ్చే విధంగా లైటింగ్ ఒకటి పెట్టున్నారు.
మంచి లుక్తో గ్రాండ్ ఫీలింగ్, లోపలికి రాగానే అంటే స్ట్రెస్లో వస్తాం కదా, వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఒక మంచి ఫీలింగ్ కలగాలి, రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోవాలి అంటే మాత్రం మనం మన ఇంట్లో ఇంత అద్భుతమైనటువంటి ఇంటీరియర్ ఉంటే మాత్రమే సాధ్యం అది. సో ఆ ఇంటీరియర్ని డిజైన్ చేసి పెట్టినారు. ఇక ఫైనల్గా మనందరూ బాగుండాలి అంటే మనం కోరుకునేది దేవుడి గది. దేవుడి దగ్గరే మనం పూజ చేస్తాం కాబట్టి ఆ దేవుడి గది ఎలా ఉంది చూద్దాం. చూడండి సార్, ఇది వచ్చేసరికి డోర్ వచ్చేసరికి మనం డబుల్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పైన వచ్చేసరికి ఐడియల్స్ పెట్టుకునే దానికోసంగా ఒక వుడ్ వర్క్ తోటి కొద్దిగా ఒక డిజైన్ టైప్లో చేసి ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద ఐడియల్స్ మనం దేవుడి విగ్రహాలు కానీ లేదంటే ఏదైనా ఐడియల్ కానీ పెట్టుకోవచ్చు దానికి. అట్లానే ఇది వచ్చేసరికి మొత్తం డబుల్ డోర్ సార్. ఇది మనకి పూజ రూమ్కి వచ్చేసరికి, ఈ పూజ రూమ్లో వచ్చేసరికి మనకి సింపుల్గా వచ్చేసరికి ఫాల్ సెట్ డిజైనింగ్ వచ్చి సింపుల్గా తీసుకోవడం జరిగింది సార్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టైల్స్ కూడా వచ్చేసరికి ఫుల్ లెంత్గా మొత్తం పైదాకా టాప్ వరకు వేయడం జరిగింది సార్. టైల్స్ ఫుల్ లెంత్ టైల్స్ ప్లస్ అట్లానే వచ్చేసరికి మనకి దేవుడి పట్టాలు అవి పెట్టుకునే దానికి ఒక టేబుల్ టాప్లో కూడా ఇవ్వడం జరిగింది సార్ ఇది. సో బెడ్రూమ్లోకి వెళ్దామా సార్? ఓకే సార్. ఎస్ సార్, ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ సార్. ఇది మాస్టర్ బెడ్రూము. పగలంతా మనం కష్టపడి వస్తాము, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ రిలాక్స్ అవ్వాలి, నైట్లో రిలాక్స్ అవ్వాలి అంటే మనకు బెడ్రూమ్ అనమాట. చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో చక్కగా ఉండాలి. సో ఈ బెడ్రూమ్, సో ఇది వచ్చేసరికి మనకు మాస్టర్ బెడ్రూమ్ సార్. ఈ బెడ్రూమ్ కూడా చూడండి సార్, 2 విండోస్ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ కూడా ఏంటంటే మన ప్లెంటీ ఆఫ్ వెలుతురు వస్తుంటుంది, గాలి కూడా వస్తుంటుంది సార్. గాలి వస్తుంది, చల్లని గాలి, ప్రకృతి గాలిని ఎవరైతే ఆస్వాదించారంటే ఏసీలు వేసుకుంటాం మనం జనరల్గా, ఎండాకాలం వేసుకుంటాము. వింటర్ సీజన్లో అయితే కొంచెం చల్లగా గాలి కావాలని అనుకుంటాము. ఏసీ ఆపేసి ఏసీ వేసే అవకాశం ఉండదు కాబట్టి ఫ్యాన్ వేసుకొని విండోస్ ఓపెన్ చేసుకుంటే ఆ చల్ల గాలి వస్తుంటుంది. హ్యాపీగా ప్రశాంతంగా ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. సో 2 విండోస్, పెద్ద విండోస్ అయితే పెట్టారు ఇక్కడ, చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ప్రశాంతమైన వాతావరణం ఎవరు కోరుకుంటారో వాళ్ళకైతే ఇది ఇంకా బాగా నచ్చుతుందని అనుకోవచ్చు. ఇక్కడ డిజైన్ ఏదో వస్తుంది అనమాట సార్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది కూడా సార్, బెడ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకు కొద్దిగా ఫ్లవర్ డిజైన్డ్ వాల్ పేపర్ తీసుకోవడం జరిగింది సార్. ఇది కూడా వచ్చేసరికి మనకి లేటెస్ట్ డిజైన్ సార్. ఈ డిజైన్స్ కూడా ఏంటంటే ఇప్పుడు మరి ఎక్కడ మీరు చూస్తుంటారు ఈ టైప్ కూడా, ఇవన్నీ కూడా కస్టమైజేషన్లో మనం చేపించాం సార్. మనకి మన ఇంటికి ట్రెండ్కి తగ్గట్టుగా చేపించాం ఇవన్నీ కూడా. సో ఇది వచ్చేసరికి మనకి వార్డ్రోబ్ సార్ ఇది. సో ఇది వచ్చేసరికి మనకి పెద్దవాళ్ళు సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటారు కదా ఇనప బీరువా అనేది. సో దానికి సంబంధించిన స్పేస్ సార్ ఇది, ఇనప బీరువాకు సంబంధించిన స్పేస్ ఇది. సో ఇక్కడంతా కూడా ఏంటంటే స్లైడింగ్ వార్డ్రోబ్ సార్. ఇది అంతా కూడా ఇక్కడంతా ఏంటంటే మొత్తం కూడా బట్టలు పెట్టుకుంటుంది దానికి. మనం ఏంటంటే ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఇవ్వడం జరిగింది సార్. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏంటంటే స్టోరేజ్ ఎక్కువ ఇవ్వాలి. స్టోరేజ్ ఎక్కువ ఉంది, ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంది. సో అవన్నీ కూడా హిడెన్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి. అవును సార్, మన కాన్సెప్ట్ అంతా ఆ విధంగానే ఉంది సార్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది టీవీ యూనిట్ సార్. ఇది ఇటు సైడ్ వచ్చేసరికి మనకి. సో ఈ టీవీ యూనిట్ కూడా ఏంటంటే మనకు బ్యూటిఫుల్గా ఇక్కడ బెడ్రూమ్లో వచ్చేసరికి ఒక బెడ్ ఉంటుంది, ఒక టీవీ అనేది పర్సనల్ టీవీ అనేది జనరల్గా ఈ రోజుల్లో ప్రిఫర్ చేస్తున్నారు. సో ఏంటంటే మనం కూడా దృష్టిలో పెట్టుకొని హాల్లో మాస్టర్ బెడ్రూమ్కి టీవీ యూనిట్ ఇవ్వడం కూడా ప్రొవిజన్ ఇవ్వడం కూడా జరిగింది. ఈవినింగ్ వచ్చేటప్పటికి అలా బెడ్ మీద పడుకొని టీవీ చూస్తూ కాసేపు రిలాక్స్ అవ్వాలంటే మళ్ళీ చూసుకొని లోపలికి రాకుండా, హాల్లో చూసుకొని లోపలికి రాకుండా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కాసేపు చూసుకొని అట్లా రిలాక్స్ అవుతూ పడుకుంటూ ఉంటారు చాలామంది. అటువంటి వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేశారు టీవీ యూనిట్ అనేది ఇక్కడ. సార్ ఇటు వచ్చేసరికి మనకి ఇది డ్రెస్సింగ్ టేబుల్ సార్. ఇది సో ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. సో మిర్రర్ వచ్చేసరికి పెద్ద మిర్రర్ ఇచ్చేస్తున్నాము. ఇక్కడ ఏదైనా ఐటమ్స్ పెట్టుకునే దానికోసంగా వచ్చేసరికి మనకి ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మనం అన్నీ కూడా ఏంటంటే బ్రాండెడ్ వస్తువులే ఇవ్వడం జరిగింది. సో మనం వచ్చేసరికి ప్లంబర్ కంపెనీకి సంబంధించిన వస్తువులు అనేది మనం ప్రొవైడ్ చేస్తాం సార్ మొత్తం కూడా. చూడండి, ఇది వచ్చేసరికి సింగిల్ పీస్ మౌంటెడ్ ఇది. సో దీనికి వచ్చేసరికి హెల్త్ ఫాసెట్ అంటారు దీన్ని. సో ఇటు సైడ్ వచ్చేసరికి ఇది వాల్ మిక్స్చర్ సార్. ఇది వాల్ మిక్స్చర్ 2-in-1 విత్ వచ్చేసరికి హెడ్ షవర్ సార్. ఇది అలానే ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది సార్. సో ఒక బాత్రూమ్కి ఏమేమి కావాలో అన్నీ కూడా నెసెసిటీ వస్తువులన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సార్ మనం. సో మంచి కంఫర్ట్ ఉండే విధంగా డిజైన్ చేశారు. అవును సార్. సార్ ఇంకా పిఓపి డిజైన్ విషయం తీసుకుంటే దీనికి కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు, లైటింగ్ హీటింగ్ వీటిలో. అవును సార్, ఇదంతా కాన్సెప్ట్ పరంగా మనం మూవ్ అవుతాం సార్ ఇది. సో మనం ఈ ఇంటికి వచ్చేసరికి రౌండ్ కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరిగింది బెడ్రూమ్స్కి. బ్యూటిఫుల్గా వచ్చేసరికి ఒక 3 రౌండ్స్ తీసుకునేసి అకామిడేట్ చేస్తూ బెడ్కి ఫ్యాన్కి అకామిడేట్ చేస్తూ
మనకి మొత్తానికి సరిపోయే విధంగా కూడా ఈ డిజైన్ అనేది మనం చేయడం జరిగింది సార్. అంటే లోపల నుంచి తీసుకుంటే మీరు ఒక డిఫరెంట్ డిజైన్స్తో మోడర్న్ లుక్ వచ్చే విధంగా చేస్తున్నారు. మీ అనుభవం ఏంటి సార్ కన్స్ట్రక్షన్ రంగంలో? సార్ కన్స్ట్రక్షన్ యాక్చువల్గా నేను ఇంటీరియర్ కాంట్రాక్టర్ సార్. నేను ఓకే, స్పెషల్ అదైతే కనబడతా ఉంది. ఒక 20 years నుంచి నేను ఇంటీరియర్ కాంట్రాక్టర్ని. సో మనం దానికి అడిషన్గా ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ కూడా పెట్టుకున్నాం కాబట్టి ఏంటంటే కన్స్ట్రక్షన్లో మనకి అనుభవం ఉంది. ఆల్మోస్ట్ మనం 10 years నుంచి చేస్తున్నాము. ప్లస్ అది ఇది రెండు మిక్స్ చేసి మనం ఇంటీరియర్స్ని కన్స్ట్రక్షన్ రెండు మిక్స్ చేసి చేస్తున్నాం కాబట్టి ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఓన్ డిజైన్ కస్టమైజ్డ్ గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే స్పెషల్ కేర్ తీసుకొని చేయడం అనేది చాలా కష్టం. ఈ రోజుల్లో అసలు టైం ఎక్కడ దొరుకుతుంది ఇంత డిజైన్ చేసుకోవాలని ఆలోచన చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు ఎవరికి కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. సో అటువంటి వాళ్ళకి మరి సిద్ధంగా ఉన్నారు కిషోర్ రెడ్డి గారు మంచి డిజైన్తో. ఇక్కడ వాల్ తీసుకున్నా కూడా ఇక్కడ కూడా డిఫరెంట్గా డిజైన్. ఇక్కడ కూడా ఏంటంటే ఇది వచ్చేసరికి కొద్దిగా రాయల్ లుక్ వస్తుంది సార్. ఇది రాయల్ లుక్ ఉండే వాల్ పేపర్ సార్. ఇది ఇంత ముందు రోజుల్లో ఓల్డెన్ డేస్లో వచ్చేసరికి పెయింటింగ్ రూపంలో వేసుకునేవాళ్ళు సార్. ఇది చాలా మన బంగ్లాలలో పెద్ద ఇళ్లలో మాత్రమే ఇవి ఉండేవి. వీటన్నిటి కూడా ఏంటంటే మనం ఇప్పుడు కస్టమైజ్ చేయించేసి మన హౌసెస్లోకి మనం ఆ లుక్ని తీసుకువచ్చాం సార్ ఇదంతా కూడా. సో చూస్తే ఏంటంటే రాయల్ లుక్తో ఇవి లగ్జరీస్గా కనిపిస్తూ ఉన్నాయి. రిలాక్సింగ్ జోన్స్, బెడ్రూమ్స్ కాదు ఇవి, రిలాక్సింగ్ జోన్స్ అనే విధంగా తయారు చేస్తున్నారు తనకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్తో. ఇటు వచ్చేసరికి ఇది వార్డ్రోబ్ సార్. ఇది మాస్టర్ బెడ్రూమ్ వార్డ్రోబ్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే పైన అంతా కూడా స్టోరేజ్ వస్తుంది పైనంతా కూడా. సో ఇక్కడ వచ్చేసరికి స్లైడింగ్ వార్డ్రోబ్స్ వస్తాయి ఇక్కడ కూడా. సో మనకేంటంటే ఈ హౌస్లో వచ్చేసరికి ఎక్కడ చూసినా కూడా మనకి స్టోరేజ్కి అయితే ఇబ్బంది పడదు సార్. ఎక్కడ కూడా అంత స్టోరేజ్ ఇచ్చింది మనకి ఇబ్బంది లేకుండా. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక హిడెన్ డ్రెస్సింగ్ కమ్ బాత్రూమ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది సార్ మనం ఇక్కడ వచ్చేసరికి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది డ్రెస్సింగ్ సార్ ఇది. సో హ్యూజ్ డ్రెస్సింగ్ రూమ్ లాగా అనమాట. సో మనకి ప్రైవసీగా ఉంటుంది డ్రెస్సింగ్ చేసుకునేదానికి. ప్లస్ మొత్తం రెడీ అయ్యేదానికి కూడా మొత్తం కూడా ఏంటంటే మనం ఇక్కడ ఇచ్చేసాం సార్. ఇక్కడ వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చున్నాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ సేమ్ ఇదే విధంగా మాస్టర్ బాత్రూంలో ఇచ్చినట్టే మనం వచ్చేసరికి సింగిల్ పీస్ మౌంటెడ్ షీట్ ఇచ్చున్నాం సార్. అట్లానే హెల్త్ ఫాసెట్ ఇచ్చున్నాము. అట్లానే షింక్ ఇచ్చున్నాం సార్. అట్లానే ఇటు వచ్చేసరికి వాల్ మిక్చర్ కూడా ఇచ్చున్నాం సార్. వాల్ మిక్చర్ విత్ హెడ్ షవర్ ఇచ్చున్నాం సార్ మొత్తం. సో ఇక్కడ కూడా ఏంటంటే బ్యూటిఫుల్గా ఏంటంటే మనం అన్నీ కూడా మనకి ప్రజెంట్ లగ్జరీ లైఫ్కి ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ ఇచ్చేస్తున్నాం సార్ మనం. సార్ ఇక్కడ వచ్చేసరికి స్టడీ టేబుల్ సార్. ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి వచ్చేసరికి చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే సార్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు జనరల్గా ఈ మధ్యకాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేసుకునే దానికి వాళ్ళకి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ కానివ్వండి ఒక టేబుల్ సెటప్ లాగా అనమాట చేసి ఇచ్చాము సార్ ఇక్కడ. లేదు చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు కూడా అంటే స్టడీ టేబుల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు వాడేసుకోవచ్చు. మనం బయట నుంచి రాగానే ఫస్ట్ మనం చూసేటువంటి ఏరియా ఏంటంటే పార్కింగ్ అనమాట. కార్ తీసుకొచ్చి నానా తంటాలు పడుతుంటాం బయట ఎక్కడ పార్కింగ్ చేయాలా ఏంటి అని. కొన్ని ఇళ్లలో పార్కింగ్ కూడా ఉండదు, బయటే పెట్టుకుంటూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అటువంటి ఇబ్బందులు దూరం చేస్తూ కార్ పార్కింగ్ కోసం స్పెషల్ ఏరియా అయితే ఇక్కడ పెట్టున్నారు. సో ఎంత ఉంటుంది సార్ ఈ ఏరియా? సార్ ఇది వచ్చేసరికి మనకి 19 feet లోతు ఉంటుంది సార్. వెడల్పు వచ్చేసరికి 11.5 feet వెడల్పు ఉంటుంది. సో ఇక్కడ మనకేంటంటే ప్రాక్టికల్గా ఇన్నోవా కార్ పెట్టుకున్న తర్వాత కూడా ఒక 3 to 4 feet మనకి బ్యాక్ సైడ్ మిగులుతుంది సార్. మనకి బైక్ కూడా పెట్టుకోవచ్చు. ఒక ఆల్మోస్ట్ ఒక 4 bikes దాకా మాకు అకామిడేట్ అవుతున్నాయి. ఒక ఇన్నోవా కార్ కూడా పెట్టుకోవచ్చు. రోడ్ మీద నుంచి నేరుగా స్లోప్లో టర్న్ చేసుకుని ఇన్నోవా కార్ని కూడా ఫ్రీగా లోపలికి తీసుకొచ్చేయచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా. టర్నింగ్ ప్లేస్ ఉంది, ఇంటి ముందర 40 feet రోడ్ కాబట్టి సో 40 feet రోడ్ కాబట్టి బ్రహ్మాండంగా ఏ కార్ అయినా సరే మనం టర్న్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు లోపలికి. ఇక్కడ వచ్చేసరికి ఇది కామన్ బాత్రూమ్ సార్. ఇది మనం ఏంటంటే బయట నుంచి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా కానివ్వండి, లేదంటే అన్నోన్ పర్సన్స్ వచ్చినా కానివ్వండి, ఒకవేళ వాళ్ళు ఏమైనా యూస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు సార్ మొత్తం కూడా. ఇక్కడ ఏంటంటే మనం వాషింగ్ మిషన్కి ప్రొవిజన్ ఇచ్చున్నాం. ఇక్కడ వచ్చేసరికి వాషింగ్ మిషన్ ప్రొవిజన్ ఇచ్చున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఒక ఇండియన్ కమోడ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది సార్. బయట బాత్రూమ్ కూడా ఇచ్చున్నారు. సో
ఇక మెయిన్గా ఈ ఇంటీరియర్ డిజైన్ విషయం అడగడం మర్చిపోయాను. డోర్ దగ్గర కూడా స్పెషల్గా డిజైన్ ఇచ్చారు, పైన కూడా సీలింగ్ అద్భుతం. సార్ ఇది ఏం సార్ మొత్తం ఏంటంటే మనం ఏంటంటే టోటల్ సెటప్ డిజైన్ తోటి తీసుకుంటాం సార్. ఇది మా మెయిన్ డోర్ వచ్చేసరికి మొత్తం కూడా టేక్ వుడ్తోనే చేయడం జరిగింది. మనం ఏంటంటే సింపుల్ డిజైన్గా తీసుకొట్టేసి జస్ట్ ఒక లీవ్స్ అనేది, ఒక డిజైన్ కార్వింగ్ అనేది ఒక థీమ్ తోటి ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టే ఈ ఫ్లవర్ డిజైన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇది సో ఇక్కడ చిన్న గ్లాస్ ఇచ్చారు. సో లోపల నుంచి మనకు ఎవరు వచ్చారు ఏంటి అనేది కూడా మనం ఏంటంటే ఈ గ్లాస్ లోంచి మనం చూసుకోవచ్చు, గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎవరు వచ్చారు ఏంటని. లోపల కూడా సేఫ్టీ గ్రిల్ ఉంది, ఇబ్బంది లేదు. సేఫ్టీ గ్రిల్ లోపల ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఒక గ్రాండ్ లుక్, మోడర్న్ లుక్ అద్భుతంగా ఉంది. పైన సీలింగ్ కూడా స్పెషల్గా డిజైన్ చేస్తున్నారు. పార్కింగ్ ఏరియా ఈ ఫాల్ సీలింగ్ కూడా ఉంది, కానీ ఇక్కడ ఇంకా ఈ ఫాల్ సీలింగ్ కూడా ఏంటంటే సార్ ఇది మనం వచ్చేసరికి ఫ్లూటెడ్ పీవీసీ సీలింగ్ చేసాం సార్ ఇక్కడ. సో ఇదేంటంటే మనకి మెయిన్ డోర్నే జస్ట్ రిప్లికా లాగా అనమాట. అంటే మెయిన్ డోర్కి సంబంధించిన కలరు అదే విధంగా సేమ్ కలరు ఇంచుమించుగా ఒకటేగా ఉండాలని చెప్పేసి మనం ఈ విధంగా థీమ్ తీసుకోవడం చేయడం జరిగింది సార్. అద్భుతమైన ఫినిష్తో లగ్జరీస్ హౌస్ చూసాం కదా. ఇక సాయంత్రం టైంలో కానీ పగలు కానీ అలా పైకి వచ్చి ఆ చల్లటి గాలి పీల్చి ఆ టెర్రస్లో నిలబడి ఎదురుగా ఉండేటువంటి పార్క్ని చూస్తూ ఉంటే ఆ హాయి వేరుగా ఉంటుంది. అలా అద్భుతమైనటువంటి హాయికి అంటే పైకి వచ్చి చల్లగాలి తగిలితేనే ఆ ఫీల్ అనేది వస్తుంది. ఆ ఫీల్ని మీరు ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇటువంటి లగ్జరియస్ టెర్రస్ అయితే ఉండాలి. చాలామంది ఇక్కడ తమ అభిరుచికి తగ్గట్టు ప్లాంట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. సో ఈవినింగ్ టైంలో రిలాక్స్ అవ్వడానికి ప్రధానంగా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అలా కూర్చొని చల్లగాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ నిలబడితేనే మంచి గాలి వస్తుంది అనమాట. అటువంటి ఫీలింగ్ ఉండాలంటే అద్భుతమైనటువంటి టెర్రస్ అయితే మనకు ఉండాలి. అటువంటి టెర్రస్ ఇక్కడ ఉంది. ఎదురుగా కనిపించేది పార్క్ ఏరియా అనమాట. సో ఆ పార్క్ ఏరియా కనబడుతుంది కాబట్టి మీరు ఇంతకంటే ఒక డ్రీమ్ హౌస్కి ఇంకేం కావాలి చెప్పండి. ప్రశాంతమైనటువంటి వాతావరణంతో దేవుడి గది నుంచి, బెడ్రూమ్స్ నుంచి, టీవీ ఏరియా నుంచి మొత్తం అద్భుతంగా చేస్తున్నారు. కిచెన్ వరకు టోటల్గా స్పెషల్గా డిజైన్ చేశారు. ప్రత్యేక కేర్ తీసుకొని చేశారని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఎవరికి కూడా సమయం ఉండట్లేదు. అట్లా సమయం లేనటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావచ్చు, లేదంటే అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, బయట ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా మరి చిన్నపాటి బడ్జెట్ పెట్టుకుంటే మిగతా అన్ని కూడా లోన్ ఫెసిలిటీ ఉంటుంది కదా సార్. 100% సార్. మనకేంటంటే ఇనిషియల్గా వచ్చేసరికి ఇల్లు వచ్చి చూసుకొని అంతా ఓకే అనుకున్న తర్వాత ఒక 2 lakhs అనేది మనకి అడ్వాన్స్ పేమెంట్ కానీ చేస్తే మనం అనేది అగ్రిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత లోన్ ప్రాసెస్కి వెళ్తాము. లోన్ ప్రాసెస్లో వాళ్ళకు కస్టమర్ యొక్క వచ్చే ఎలిజిబిలిటీని, బడ్జెట్ని బట్టి అన్ని వాళ్ళ బ్యాంక్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్రూవల్స్ కూడా అన్నీ ఉన్నాయి, అన్ని 100%. దీనికి అన్ని కూడా ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఇది కార్పొరేషన్ లిమిట్లో ఉంటుంది సార్ ఈ హౌస్. దీనికి G+1 పర్మిషన్ ఆల్రెడీ తెచ్చి ఉంది. సో లేఅవుట్ వచ్చేసరికి నోడా లేఅవుట్. సో లేఅవుట్ పరంగా మొత్తం కూడా జెన్యూన్గానే ఉంటుంది. ప్లస్ హౌసెస్ కూడా వచ్చేసరికి మన కార్పొరేషన్లో G+1 పర్మిషన్, బిల్డింగ్ పర్మిషన్లు తెచ్చున్నాయి. సో విల్లా లుక్తో అద్భుతమైనటువంటి అంటే పర్మిషన్స్ కూడా తీసుకొచ్చేస్తున్నారు కాబట్టి అద్భుతమైనటువంటి ఇండివిజువల్ హౌస్ అయితే రెడీ టు ఆక్యుపై అందుబాటులో ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఒకసారి విజిట్ చేయండి. ఈ అడ్రస్ వచ్చేసరికి సార్ ఇది కేవలం మనకి ముతుకూరు గేట్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి మన హౌస్ వచ్చేసరికి 5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది సార్. ఇది కేవలం 5 kilometers మాత్రమే. అడ్రస్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా దీన్ని గుండ్లపాలెం ఏరియా అంటారు సార్, ధనలక్ష్మీపురం ఏరియాలో ఉంటుంది సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, ముఖ్య గమనిక ఏంటంటే మనం ఏంటంటే మీకు సొంత స్థలాలు ఉన్నా కూడా మనం ఏంటంటే నీట్గా దాంట్లో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వగలండి మనకి. ఇంకొకటి వచ్చేసరికి మీరు మా దగ్గర స్థలాలు చూసి ఆ స్థలం ఉన్న ఏరియాలు నచ్చినా సరే ఆ స్థలంలో కూడా మేము ఒక ప్యాకేజ్ అంటూ మాట్లాడుకొని మీకు ఆ ఇల్లు కూడా కట్టివ్వగలం సార్, మీ అభిరుచికి తగ్గట్టుగా. ఈ ఫెసిలిటీ కూడా ఉంది సార్. సో ఎవరికైనా కావాలంటే వాళ్ళు కట్టిస్తారు, మీరు కట్టిస్తాం సార్. సో సేమ్ డిజైన్ మీకు కూడా కావాలంటే మీకు కూడా కట్టిస్తారంట, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది అదనపు ఆకర్షణ. అవును సార్. రైట్, ఇంకెందుకు ఆలస్యం, ఇదనమాట ఇవాళ స్పెషల్. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. MKR కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111.